నమస్కారం సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా భారీ ర్యాలీ, కదం తొక్కిన రైతన్నలు. అనుమతులు లేని నిబంధనలు పాటించని ఇంటి భవనాల యజమానులపై చట్టపరంగా క్రిమినల్ కేసులు విధించడం జరుగుతుందని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. వర్కింగ్ జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ నంద్యాల జర్నలిస్ట్ సంఘం నాయకులు జేసీకి వినతి. ముగిసిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ చదరంగం బాలల మనోవికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్న సినీ టీవీ నటుడు సాయి కిరణ్. ధనుర్మాసంను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ నుండి సంజయనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రతం, శ్రీరామ పట్టాభిషేకం. వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ అనే భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కేంద్రంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ప్రజా ప్రతినిధులు, రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూనెపల్లె ఉదయనంద హోటల్ నుండి భారీ ర్యాలీగా తరలివెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అందజేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలను కల్పించి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట బీమా పథకాన్ని ఉచితంగా రైతులకు ఏర్పాటు చేయాలని, పంట నష్టం జరిగిన వెంటనే రైతులను ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే అనేక సమస్యలను రైతన్నలు ఎదుర్కొంటున్నారని వాటిని ప్రభుత్వం పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలను నేడు టీడీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని విమర్శించారు. ఈ టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 పథకాలను అమలు చేస్తానని, అలాగే రైతులకు 20,000 ఆర్థిక సహాయం అందిస్తానని మాయమాటలు చెప్పి ఎన్నికల్లో ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను, ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడుతుందని, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలని బాధ్యతలను గుర్తు చేస్తూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ పార్టీ రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తూనే ఉంటుందని, ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి అనానుకూల పరిస్థితుల్లో పంట నష్టం జరిగిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని, విత్తనాలను, ఎరువులను రైతులకు సమృద్ధిగా అందించి సబ్సిడీ ఇవ్వాలని, ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, రైతులకు ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా దగా చేసిన టీడీపీ ప్రభుత్వానికి రైతన్నలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతకు అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు. అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గుంటమ్మ కోరికలన్నీ చెప్పాడు. ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు. సూపర్ 6, సూపర్ 7 ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు. మరి ఈరోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ 6 మాట లేదు, సూపర్ 7 మాట లేదు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు. అంచేతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మీకంతా కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు
మనకు గిట్టుబాటు ధర కంటే ఎక్కువగా 1750 MSP ఉన్నా కూడా ఆ రోజు 1900 దాకా ప్రభుత్వం కొనుగోలు చేసింది ధాన్యాన్ని అంతా కూడా 1900 దాకా ఇచ్చి. అదే కాకుండా నీటి మునిగి ధాన్యాన్ని కానీ మొలకపోయిన ధాన్యాన్ని కానీ ఇట్లన్నింటినీ కూడా కొనడం జరిగింది. మరి రైతులకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అవన్నీ కూడా ఈ రోజు నిర్వీర్యం చేశారు. ఆ రైతు భరోసా కేంద్రాల్లో ఆ రోజు విత్తనాలు సబ్సిడీ మీద 40% సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. ఈ రోజు రైతులకు ఇచ్చే విత్తనాలు కూడా అరాకొరగా ఇస్తా ఉన్నారు. ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏది కూడా సక్రమంగా అందడం లేదు. రైతు భరోసా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు రైతుల కోసం ఏర్పాటు చేస్తే కియోస్క్ తో సహా అవన్నీ కూడా నిర్వీర్యం చేశారు. అదేవిధంగా ఉచిత బీమా పథకాన్ని మనం ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో ఆ పంట నష్టాన్ని ఇచ్చే విధంగా ఈ పంట ఇప్పుడు నష్టపోతే ఇప్పుడే పంట రుణాలు చెల్లించే విధంగా అనేక రకాలుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పంట సపోర్టింగ్ ప్రైజ్ గా ఇస్తా అని చెప్పాడు పంటలు పెట్టుకునే దానికి, అది కూడా చేయలేదు. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతుల కోసం పెట్టినవన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఈ విధంగా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. కాబట్టి రైతులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి ఒక ఆలోచన కార్యక్రమం ఇది ఏర్పాటు చేశా. ప్రతి ఒక్కరు కూడా మోసపోయిన రైతులందరూ కూడా తగిన రీతిలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన. ఈరోజు చూడండి, 6 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని. ఈరోజు వరి ఒక నంద్యాల జిల్లా చూసినట్లయితే ఆళ్లగడ్డ కానీ, ఆత్మకూరు కానీ, నంద్యాల కానీ, నందికోటకూరు కానీ, బనగానపల్లి కానీ ఇంచుమించు కోత జరుగుతుంది అన్ని చోట్ల. ప్రొక్యూర్మెంట్ మాత్రం, సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాలేదు. రైతులు ఏం చేస్తున్నారు? ఇంచుమించు 400-500 రూపాయల తక్కువ ధరకు, ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. 5 సంవత్సరాలు కూడా సంవత్సరానికి 1200 కోట్ల మాదిరిగా ఇంచుమించు 50 లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున. ఈరోజు ఉచిత బీమా అనే రూసే లేదనమాట. అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే, బీమా రావాలనంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా హార్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు, విత్తనాలు చూసినట్లయితే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ పాలనలో 40% వరకు సబ్సిడీ మీద విత్తనాలు సప్లై చేస్తే ఈరోజు 20% అంతే. సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చించి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడం లే. కట్టించి పెట్టిన దాన్ని ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదు అనమాట. నీకు 15, నీకు 15, నీకు 18 అని చెప్పి రైతులకు ఏం చెప్పినారండి? 20,000 రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది? 10,500 కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది. 10,500 కోట్లు కేటాయింపు ఉంటే అప్పుడు 20,000 రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బడ్జెట్లో ఎంత పెట్టినారండి? 1000 కోట్లు. 1000 కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా, దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావ మొదలు పెట్టినాము అని అంటున్నారు. ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ₹1 అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది, ఇచ్చింది అని. ప్రజలను ఎంత అమాయకంగా, పేదవాళ్ళు కదా, మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పేద రైతులు కాబట్టి అంత అన్యాయంగా, మోసపూరితంగా ఈరోజు ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతుల తరఫున, ప్రజల తరఫున పార్టీ ఉంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్కి పోయి కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల తరఫున, ప్రజల తరఫున జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళకు చేయవలసిన బాధ్యతలను దాన్ని గుర్తు చేసేదానికి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అందరూ కూడా నంద్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఛార్జ్, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ప్రజల తరఫున, వారి నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజల తరఫున ఈరోజు వారి సమస్యలు కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసే వరకు కూడా ప్రతిపక్ష పాత్ర అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున మరి పోషిస్తుందని చెప్పి తెలియజేస్తాం. రైతులకందరూ కూడా గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్రంలోని అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర రైతులతో ఒక ర్యాలీ చేసి
ఒక మెమరాండం సమర్పించాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఆదేశించడం జరిగింది. ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్న దాంతోపాటు ప్రజాప్రతినిధులు రైతు సోదరులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక్కసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా 2019 నుంచి 24 వరకు వడ్ల మూట 75 కేజీలు 2,000 రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి. 1,900 రూపాయలతో కొనడం అంటే 1,725 రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే, మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం 1,900తో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి. అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమ అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తాం. దాంతోపాటు ఉచిత పంట బీమా, దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ, అంటే రబీ కాలంలో అయితే రబీ, ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది. 5 సంవత్సరాల్లో మనం అందరం కూడా జగనన్న గవర్నమెంట్ లో ఆర్బికేల ద్వారా మనం అందించడం జరిగింది. అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నది. తెలుగుదేశం నాయకులు మరి ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే, 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన చూడడం జరిగింది. కనీసం ఆ రోజు రైతులకు రేట్లు లేక ఎంతో మంది రైతులు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. మళ్ళా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మంచి పంటలు పండి మొత్తం అంత రైతులందరూ కూడా ఆ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలన మంచి జరగడం జరిగింది. మళ్ళా జగనన్న 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు 2019 నుంచి 14 నుంచి 2019 వరకు రైతులకు రేట్లు లేక ఆ రోజు కూడా ఇబ్బంది పడడం జరిగింది. మళ్ళా జగనన్న వచ్చిన తర్వాత మంచి రేట్లు రావడం, రైతులకు అందరూ కూడా న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఏ దానికి రేట్ లేని పరిస్థితి. మొత్తం ఒక్కొక్క రైతు ఒక బస్సా మీద 400 రూపాయల నుంచి 500 రూపాయలు నష్టపోయే పరిస్థితి. అంటే ఒక్కొక్క రైతు దగ్గర దగ్గర 10 లక్షలు 5 లక్షలు అంత పెద్ద రైతు అంతా కూడా నష్టపోవడం జరిగే పరిస్థితి. అంటే వీళ్ళ లాస్ట్కి పరిస్థితి ఎట్లా ఉందంటే వడ్లు రేటు లేకపోవడం, మందులు మాత్రం 200 రూపాయలు మూటకు పెంచడం జరిగింది. దాంతోపాటు కూలీలు కూడా అంతకు ముందు కంటే ఇప్పుడు రేటు ఎక్కువ. అంటే రైతుకు మొత్తం ఖర్చు పెరిగిపోతుంది తప్ప వ్యవసాయం లాస్ట్ పరిస్థితి అంటే లాస్ట్ వైబిలిటీ అవుతుందా లేదా అనేది ఆలోచన చేసే పరిస్థితి రైతులందరూ కూడా ఉండడం జరుగుతుంది. అందుకే అటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే జగనన్న ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి కష్టం నష్టం లేకుండా వాళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సూపర్ 6లు పెట్టి మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. కనుక రైతులకు అందరూ కూడా నేను 20,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవానికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. 18,000 దాకా లేడీస్కి అందరూ కూడా 50,000 18,000 ఇస్తాము. ఇవన్నీ కూడా కేవలం మోసం మాటలతో ఈరోజు పేద ప్రజలు వాళ్ళు ఏదో మాకు డబ్బులు వస్తాయి జగనన్న గవర్నమెంట్లో తీసుకున్నాం ఇప్పుడు కూడా ఇస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ మోసపోయి ఓట్లేయడంలో ఈరోజు తెలుగుదేశం మొత్తం ప్రజలందరినీ కూడా మోసం చేయడం. అటువంటి వాళ్ళకు మనం ఖచ్చితంగా ఈ రైతు సోదరులు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో దానికోసం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు రైతు సోదరులందరూ కూడా కలిసి వచ్చినందుకు వారికి, అదేవిధంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కూడా వచ్చినందుకు ఆయనకు, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రైతు సోదరులకు, నాయకులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి అందరూ కూడా, అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ మీడియా మీకందరూ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు, అలాగే బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ అప్రూవల్ కు సమర్పించిన ప్లాన్ ప్రకారం భవనాలను, ఇళ్లను నిర్మించాలని, అటు కాని వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పురసేవలకు సంబంధించి ప్రజలు సకాలంలో పన్నులను చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. మన పురపాలక సంఘ పరిధిలో గత కొంతకాలంగా పట్టణంలోని పలు బిల్డింగులు, అదేవిధంగా అక్రమ లేఅవుట్లు, వీటిల్లో అనుమతి లేని కట్టడాలు ఇవన్నీ విపరీతంగా రావడం, మరి బిల్డింగులు కూడా కొన్ని చోట్ల ప్లాన్లు తీసుకున్నప్పటికీ కూడా ప్లాన్లను అతిక్రమించి నిర్మించడం, అదనపు అంతస్తులు నిర్మించడం, వీటన్నిటిని కూడా గమనించి మరి ప్రభుత్వం వీటిని ఒక సిస్టమేటిక్ గా రెగ్యులరైజ్ చేయాలి. వీటన్నిటిని కూడా ఈ
ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో మరి బిల్డర్లు కానీ లేదంటే చిన్న చిన్న ఇల్లు కట్టుకునే గృహస్థులు కానీ వాళ్ళందరికీ కూడా కొంత చైతన్యపరచడం, మరి వాళ్ళు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ప్లాన్ మున్సిపాలిటీకి సబ్మిట్ చేసి కాంపిటెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ తీసుకుని దాన్ని బిల్డింగ్ నిర్మించుకున్నందువల్ల వాళ్ళకి కలిగే ఉపయోగాలు, అదేవిధంగా ఆ రకంగా అతిక్రమించో లేదంటే అనుమతి లేకుండా కట్టేందువల్ల కలిగే అనర్థాలను కూడా వాళ్ళని తెలియజెప్పమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా గత కొంతకాలంగా మన పట్టణంలో కొన్ని ఫ్లెక్సీలు వేయడము, తర్వాత అదేవిధంగా న్యూస్ పేపర్ ద్వారా కూడా నోటిఫికేషన్లు ఇష్యూ చేయడము, ఎటువంటి అనుమతులు లేని బిల్డింగులు ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తించి దాదాపు 169 కేసులు మన పట్టణంలో నంద్యాల పట్టణంలో క్రిమినల్ కేసులు ఫైల్ చేయడం జరిగింది. ఈ 169 భవనాల నుంచి కూడా 30,55,00,000 రూపాయల పరిహారాన్ని మనము గౌరవ కోర్టు ముందు వారి యొక్క ఆదేశాల కోసం సమర్పించడం జరిగింది. మరి రానున్న రోజుల్లో ఎవరైతే ఈ రకంగా అక్రమంగా నిర్మించుకున్నారో, అదనపు అంతస్తులు నిర్మించుకున్నారో, అనుమతి లేకుండా నిర్మించుకున్నారో వాళ్లకు దాదాపు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు ఆ ల్యాండ్ వాల్యూలోను అదేవిధంగా ఆ బిల్డింగ్ వాల్యూలోను 20% వరకు కూడా ఫైన్ రూపంలో వసూలు చేయడం. మరి ఫైన్ వసూలు చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆ భవనాన్ని రెగ్యులైజ్ చేసుకోకపోతే ప్రతిరోజు 1% చొప్పున, అంటే 100 రోజుల పాటు మనం ఒక 1% చొప్పున ఫైన్ వేయడం జరిగిందంటే 100 రోజుల్లో వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్ మొత్తం కూడా మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా విషయాలను దయచేసి అర్థం చేసుకుని మీరు ఎక్కడైనా బిల్డింగ్ నిర్మించేటప్పుడు అనుమతులు ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. అనుమతుల ప్రకారమే నిర్మిస్తున్నామా లేదా అనేది కూడా దయచేసి నిర్ధారించుకోండి. తర్వాత అదేవిధంగా వేరియస్ ప్రభుత్వ విభాగాలకు మన ఇల్లు నిర్మించేప్పుడు అనేక రకాలైన విభాగాలు, ప్రభుత్వ విభాగాల వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోటి కొన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. మరి మనం కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక చట్టం ప్రకారము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేబర్ కు వెసులుబాటు కలిగేటట్లుగా ఏదైతే 10 లక్షల రూపాయల లోపు 10 లక్షల రూపాయల పైబడి ఖర్చుతోటి నిర్మిస్తున్న రెసిడెన్షియల్ భవనంకి సంబంధించి 1% ఆ బిల్డింగ్ నిర్మాణ కాస్ట్ లో 1% లేబర్ డిపార్ట్మెంట్ వారికి చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా నాన్ రెసిడెన్షియల్ బిల్డింగ్ అయితే ఎటువంటి వాళ్ళకి రాయితీలు ఉండవు. ఆ 10% 10 lakhs తో సంబంధం లేకుండా, పరిమితి సంబంధం లేకుండా వాళ్ళందరూ కూడా 1% లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చిన్న ఇల్లా పెద్ద ఇల్లు కడుతున్నారా అనే దానికి సంబంధం లేకుండా మీ సేవ ద్వారా వాళ్ళ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఒక 150 రూపాయలు చెల్లించి దానికి సంబంధించిన పేపర్లు సబ్మిట్ చేస్తే మీ సేవలో వెంటనే వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుమతి ఇచ్చిన వాళ్ళు బిల్డింగ్ ను నిర్మించుకోవడానికి పురపాలక సంఘ అనుమతితోటి నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించమని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మన పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మరి రెగ్యులర్ గా మనం చేస్తున్న మెయింటెనెన్స్, శానిటేషన్ అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, అదేవిధంగా స్ట్రీట్ లైటింగ్ అయితేనేమి, మరి వివిధ విభాగాల ద్వారా ప్రజలకు సేవలు అందించడం అనేది జరుగుతుంది. మరి ఈ సేవలను మెరుగైన రీతిలో అందించాలంటే ప్రతి దానికి కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపట్టి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని సకాలంలో నీటి పన్ను, ఇంటి పన్ను చెల్లించి మన పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అందరికి కూడా మరొక్కసారి మన పట్టణాభివృద్ధిలో మీ వంతు సహకారం అందించవలసిందిగా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేములలో సాక్షి విలేకర్పై టీడీపీ నాయకులు దాడులు చేయడం జరిగిన నేపథ్యంలో నంద్యాల జిల్లా కేంద్రంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంఘాల నేతలు ప్రదీప్, మద్దిలేటి, నాగప్రసాద్, చెల్లా మధు, జాషువా, రాజేంద్ర కుమార్, విజయ్, పవన్ కళ్యాణ్, ముస్కురాజు, నాగేశ్వరరెడ్డి, నాగరాజు, రాజేష్, నూర్, భరత్ కుమార్, రవి నాయక్ తదితర జర్నలిస్టు కలిసి జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాక్షి టీవీ కరెస్పాండెంట్ ప్రదీప్, సాక్షి దినపత్రిక విలేకరి మద్దిలేటి మాట్లాడుతూ సమాచార సేకరణ కోసం వెళ్లిన వర్కింగ్ జర్నలిస్టుపై కడప జిల్లా వేములలో టీడీపీ నాయకులు దాడి చేయడం, దుర్భాషలాడడం హేయమైన చర్యలని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల విధులను అడ్డుకోవద్దని సూచించినా ఇలా జరగడం సరికాదన్నారు. రాష్ట్రంలో పలుచోట్ల కూటమి నాయకులు జర్నలిస్టులను అడ్డుకుంటూ ఆటంకాలు కలిగిస్తున్నారని, ఇది ఎంతో బాధాకరమని వాపోయారు. వర్కింగ్ జర్నలిస్టుల పైన దాడులు జరగడం అనేది హేయమైన చర్య. ముఖ్యమంత్రి గారేమో జర్నలిస్టులను ఎక్కడ కూడా అడ్డుకోవద్దు, వారిపైన దాడులు చేయొద్దని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం కూటమి నాయకులు ఎక్కడ చూసినా జర్నలిస్టులకు ఆటంకాలు కలిగిస్తూ వాళ్ళపైన దాడులు చేయడం అనేది బాధాకరము. అక్కడ వెళ్ళింది న్యూస్ కవరేజ్ కోసము, అయితే అక్కడ ఏం జరుగుతుందనే విషయం తెలుసుకోవడానికి వెళ్ళిన జర్నలిస్టుల పైన ఎందుకు వచ్చారా అంటూ దుర్భాషలాడుతూ దాడి చేయడం అనేది బాధాకరము. దీన్ని ఖండిస్తూ ఈరోజు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వాళ్ళకు వినతి పత్రం అందజేసి జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులను అరికట్టాలని, రానున్న రోజుల్లో జర్నలిస్టులకు అండగా ఉండాలని చెప్పేసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు కడప జిల్లా వేములలో సాక్షి విలేకరులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. దీన్ని జర్నలిస్ట్ తరపున, నంద్యాల జర్నలిస్ట్ తరపున ఖండిస్తున్నాము. ఇలాంటివి ఏ విలేకరి పైన జరగకూడదని కోరుకుంటున్నాం. జేసీ గారికి విజ్ఞప్తి చేశాం 10 ఆధ్వర్యంలో. ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల చెస్ అసోసియేషన్ నిర్వహణలో రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవంలో సినీ టీవీ నటుడు, గాయకుడు సాయి కిరణ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. నంద్యాల జిల్లా సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సినీ నటుడు సాయి కిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ, ప్రతి చదరంగం మన దేశంలోనే ఆవిర్భవించిందని, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన ద్వారా నైపుణ్యాన్ని పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలవడానికి బాలులకు, యువతకు మంచి అవకాశం ఉందన్నారు. 18 సంవత్సరాల వయసులో దొమ్మరాజు గూకేష్ ప్రపంచ ఛాంపియన్ గా భారతదేశం గర్వించే స్థాయిలో విజయం సాధించి అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడని, అతని స్ఫూర్తితో బాలలు చదరంగంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కిరణ్లతో పాటు సాయి కిరణ్ భార్య శ్రవంతి, ఆర్బిటర్ గోవింద జియర్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు నిజాముద్దీన్, కార్యదర్శి రమేష్, కోశాధికారి మామిళ్ల నాగరాజు, ఉపాధ్యక్షులు సోమేశ్ల నాగరాజు, లయన్స్ క్లబ్ యువజన విభాగం సభ్యులు రాజ్ పవన్, కిషోర్, సుజిత్, రాఘవ, పవన్, రత్నకుమార్, చదరంగం అసోసియేషన్ సంయుక్త కార్యదర్శులు ఇమాం, హుసేన్, రాజా చక్రవర్తి, కోశాధికారి శ్రీనిస్, పర్యవేక్షకురాలు సుజాత పాల్గొన్నారు. నేను తరచు నంద్యాలకు వస్తూ ఉంటాను. నేనే కాదు, మా నాన్నగారు కూడా చాలా ఏళ్ల నుంచి నంద్యాలకి వస్తూ ఉండేవారు మ్యూజిక్ షోస్ కి, వాటికి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి చాలా మ్యూజిక్ షోస్ చేస్తున్నాం నేను. అండ్ అలాగే మా నాన్నగారికి రామకృష్ణారెడ్డి అంటే బాగా క్లోజ్ ఫ్రెండ్. సో మా నాన్నగారి తర్వాత ఇంకా నేను కూడా అలా వచ్చి కంటిన్యూ అవుతున్నాను. సో ఎప్పుడు నంద్యాలకు వచ్చినా అంకుల్ని కలవకుండా పోను నేను. ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఎ గోల్డెన్ టైమ్ ఫర్ యూ. ఇది వరకు ఒక 20-30 years బ్యాక్, 40 years బ్యాక్ ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరు. ఇంతకు ముందు ఇండియా ఎలా ఉండేదంటే ప్రపంచ దేశాల నుంచి హెల్ప్ అడిగే స్థితిలో ఉండేది ఒకప్పుడు ఇండియా. బట్ ఇప్పుడు ఇండియా అలా లేదు. ఇప్పుడు ఇండియా చేయి ఇలా పెట్టే చేయండి. ప్రపంచ దేశాలు, ఎన్నో దేశాలకి ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళు ఫేమస్ అయిపోతారు బికాస్ ఆఫ్ టుడేస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దిస్ ఇస్ ద టైం. ఇలాంటి టైంలోనే మీరేంటని మీరు నిరూపించాలి. ఎస్పెషల్లీ చెస్ లాంటి గేమ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ గేమ్. నేను కూడా చిన్నప్పుడు చాలా ఒక 7-8 years వరకు ఆడేవాడిని చెస్. అండ్ ఈ మధ్య ఆడటం లేదు, టైం కుదరట్లేదు. టైం కుదిరిన చెస్ ఆడడానికి ఎదుటి వ్యక్తులు దొరకట్లేదు. వరల్డ్ సినారియోలో మీ పేరు రావడం చాలా ఈజీ, కాకపోతే అది మనం తలుచుకోవాలి ఒకసారి. ఐ విల్ బి ఫేమస్ వన్ డే అని మనకి మనం డిసైడ్ చేసుకుంటే గానీ ప్రపంచాన్ని మనం జయించలేము. సో ఐ విష్ యూ గైస్ ఆల్ ది బెస్ట్. ఇవాళ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఆల్ ఇండియా టోర్నమెంట్స్ కూడా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ కూడా ర్యాంకింగ్ టోర్నమెంట్ కూడా ఇది. గతంలో ఉన్నటువంటి ర్యాంక్స్ అన్ని క్లాస్ క్రియేట్ చేసుకుని నేషనల్ ర్యాంక్స్ సంపాదించేటువంటి అవకాశం కూడా ఉంటుంది.
ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని పిల్లల్ని ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఏం ఆడుకోవడానికి అందులో మంచి మెరిట్ని సాధించడానికి మంచి ప్రావీణ్యం సాధించడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ గేమ్ వల్ల కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నట్టు ఆలోచనతో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎడ్యుకేషన్ సైడ్ ర్యాంకులు వచ్చినా కూడా దానికంటే కూడా దీంట్లో కనుక బాగా ప్రావీణ్యం సంపాదించగలిగితే అంతకంటే కూడా ఎక్కువ అమౌంట్ కూడా సంపాదించుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ధనుర్మాసంను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ నుండి జనవరి 13వ తేదీ వరకు సంజీవ్ నగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సేవా సమాజ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలను వెల్లడించారు. ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం ఉండును. ఈ ధనుర్మాస సందర్భంగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు లోక కళ్యాణార్థం ధనుర్మాస మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. ఈ ధనుర్మాస సందర్భంగా 16/12/2024 సోమవారం ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు సహస్రనామర్చన జరపబడును. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ప్రతినిత్యము సాయంత్రం 7 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న తిరుప్పావై ప్రచనములు డాక్టర్ దివి హైగ్రీవాచార్యచే 16వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 13వ తేదీ వరకు 13/1/2024 వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఆ సమయంలో వచ్చి ఆ స్వామి చెప్పు ప్రవచనం వినవలసిందిగా కోరుతున్నాము. మాసానాం మార్గశీర్షోహం అంటే మాసములలో మార్గశీర్షం మాసం ఎంతో ఉత్తమమైనదని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. శ్రీ విష్ణు పరమాత్మకు గాని వెంకటేశ్వర స్వామికి గాని ఈ ధనుర్మాసం ఎంతో ప్రీతికరమైన మాసం. అటువంటి ఈ ధనుర్మాసం ఈ నెల 16వ తారీఖు అనగా 16/12/2024 సోమవారం మన నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ధనుర్మాస ఉత్సవములు ఈ నెల 16వ తారీఖు నుంచి వచ్చే మాసం 13వ తారీఖు వరకు ఈ ఉత్సవములు ఎంతో ఘనంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము. ఈ ధనుర్మాసములో ప్రతి నిత్యం ఉదయం 5 గంటలకి పంచామృత అభిషేకము, సహస్రనామార్చనలు, తీర్థ ప్రసాదములు, స్వామి వారికి ఎంతో విశేష అలంకారము మొదలగా కార్యక్రమాలన్నీ ఈ ధనుర్మాసంలో జరుగుతున్నది. అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో తిరుప్పావడి సేవ, అష్టోత్తర శత కలశాభిషేకం, లక్ష్మీ తులసి అర్చన, ఊంజల్ సేవ, వైకుంఠ ఏకాదశి, జనవరి 1 మరియు మహారథోత్సవం, గోదా కళ్యాణం మొదలగు కార్యక్రమాలన్నీ ఈ ధనుర్మాసంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము. అందులో భాగంగా ఈ రోజు ఈ కరపత్రం విడుదల చేయుచున్నాము. కావున భక్తాగ్రేసులు అందరూ ఈ మాసములో జరుగుతున్న అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నంద్యాల పట్టణం దేవనగర్లో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శుక్రవారం హనుమత్ వ్రతహోమం, శ్రీరామ పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తజన కోరికలను సిద్ధింపజేసి స్వామివారి అనుగ్రహం కలగాలని ఆలయ అర్చకులు కోరారు. మీరు చూస్తున్నటువంటి అంశం చాలా విశేషమైనటువంటిది. చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో తమిళనాడులో 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నటువంటి క్షేత్రాల్లో పజముదురు చోళై
అనేటటువంటి చోట బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలసి అక్కడ గర్భాలయంలో దేవేంద్ర ప్రతిష్ఠితమైనటువంటి వేలాయుధం కలదు. ఆ వేలాయుధానికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత తిరుపుర్రకుండ్రం అనే క్షేత్రంలో చిత్రపటంగా ఉన్నటువంటి వేలాయుధానికి ప్రతిరోజు సాయంకాలం అభిషేకం నిర్వహిస్తారు. ఈ 2 స్థానాలు దేవతా ప్రతిష్ఠితాలు. ఇవి 2 మానవ ప్రతిష్ఠితాలు కాదు, ఋషి ప్రతిష్ఠితాలు కాదు. అనంతరము నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర ప్రాంతంలో, మరి తమిళనాడులో ఎక్కడున్నాయో తెలియదు, వేలాయుధానికి ప్రాణ ప్రతిష్ఠితంగా వేలాయుధం కింద యంత్ర ప్రతిష్టాపన చేసి దానికి ఒక పీఠం నిర్మించి యంత్ర ప్రతిష్టాపన చేసి వేలాయుధాన్ని శిల్పంలో చెక్కించి ఆ వేలాయుధానికి నిత్య పూజలు నిర్వహిస్తూ ఆ వేలాయుధానికి వెండి కవచం తొడుగు చేయించడం జరిగింది. దాంట్లో కూడా ముఖ్యమైన అంశం ఏమంటే ఆ ప్రతిష్టా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవనదుల నుంచి జలాలు సేకరించి, జీవనదులు గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, నర్మదా, సింధు, కావేరి అని మంత్రంలో, కలశ మంత్రంలో చెప్పబడే నదులన్నిటి నుంచి మనకు పాకిస్తాన్ బార్డర్ లో నుంచి కూడా సింధు నది జలాన్ని కూడా సేకరించడం జరిగింది. బ్రహ్మపుత్ర జలాన్ని సేకరించడం జరిగింది. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, తూర్పు పశ్చిమాల నుంచి అన్ని నదులను సేకరించడం జరిగింది. సముద్ర జలాలన్నీ సేకరించి ప్రత్యేకించి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలలో పవిత్ర పుష్కరణలు అక్కడ నిత్యాభిషేకంలో వాడేటటువంటి జలాలను సేకరించి ఆ జలాలను మంత్రపూతం గావించి ఈ వేలాయుధ ప్రతిష్ఠ చేసి అభిషేకాలు నిర్వహించి చతుర్వేద పారాయణం చేయడం జరిగింది. దీనికి ఇంత కృషి చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే సమాజంలో యువతీ యువకులు వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి సర్పదోషాలు, కుజదోషాలు, సంతాన దోషాలు, పితృదోషాలు, వీటికి అనేక రకాలుగా బాధలు పడుతూ అనేక పరిహారాల కోసం పరుగు తీస్తూ ఉన్నారు. అటువంటి వాటికి మన ప్రాంతంలో ఒక విశేషమైనటువంటి పరిహార క్షేత్రంగా ఇది మారాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైనా చేసుకోవడం వల్ల, పూజా అభిషేకాలు చేసుకోవడం వల్ల వారి సంకల్పాలన్నీ సవ్యంగా నెరవేర్చాలి. ఆ కార్యక్రమాన్ని కూడా వీలైనంత స్వల్ప వ్యయంతో ఆలయంలో ఒక భక్తి భావంతో భగవత్ సమర్పణంగా కార్యక్రమాలను నిర్వహించాలనే సంకల్పంతో ఈ ప్రతిష్టను 2023 డిసెంబర్లో నిర్వహించడం జరిగింది. అనంతరము ఈ సంవత్సరం దాదాపుగా ఇది వార్షికోత్సవంతో సమానము. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలోనే హనుమద్వ్రతం కార్యక్రమంలో వేలాయుధానికి కూడా సమస్త భక్తజనం చేత అభిషేకాదులు చేయించి ఈ కవచాలంకరణం చేసి దీని గురించి సమాజానికి తెలియడం వల్ల అందరికీ ఉపయోగపడుతుంది. తద్వారా ఆలయానికి కూడా భక్తజనులకు రావడం వల్ల ఆలయం అభివృద్ధి కూడా అది తోడ్పాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా, ఈ ఛానల్ ద్వారా ఈ వేలాయుధ దర్శనము దాని గురించిన ప్రత్యేకమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. జనాల చేత క్షీరాభిషేకము, తర్వాత రామపట్టాభిషేక హవన క్రతువు ఇవన్నీ కూడా చేస్తూ పూర్ణాహుతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా చూస్తున్నా అందరికీ కూడా సమస్త ఆయురారోగ్యాలు కలిగి, ఐశ్వర్యాలు కలిగి, వీళ్ళు ఇచ్చే ప్రతి ఒక్క పైసా కూడా ఇక్కడ దేవస్థానం వాళ్ళు కూడా ఒకటి కూడా ఎన్నో సంవత్సరాలు, నాకు తెలిసి దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాను. కానీ ఇక్కడ దేవస్థానం వాళ్ళు ఇతర దేవస్థానంలో మాదిరిగా ప్రతి పైసా కూడా భగవంతుడికి ఇతరత్ర వాడకుండా భగవంతునికే వాడుతూ స్వామివారి కృపను పొందుతూ మా అన్నగారు సకల దిగ్విజయంగా ఈ కార్యక్రమాలను చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా చిన్న వ్యయంతోనే, ఎక్కువ ఖర్చు లేకుండా చిన్న ఖర్చుతోనే అందరికీ కూడా చేసుకొని వాళ్ళ దోషాలు తొలగిపోయేటట్టు చేసుకోవాలని కోరుకుంటూ సంకల్పం చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. అందరూ కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి అనుగ్రహ పొందాలని మరి కోరుతున్నాం. ఓం స్వస్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాతకు అండగా భారీ ర్యాలీ, కదం తొక్కిన రైతన్నలు. అనుమతులు లేని, నిబంధనలు పాటించని ఇంటి భవనాల యజమానులపై చట్టపరంగా క్రిమినల్ కేసులు విధించడం జరుగుతుందని హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్. వర్కింగ్ జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ నంద్యాల జర్నలిస్ట్ సంఘం నాయకులు జేసీకి వినతి. ముగిసిన రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్, చదరంగం బాలల మనోవికాసానికి దోహదం చేస్తుందని పేర్కొన్న సినీ టీవీ నటుడు సాయి కిరణ్. ధనుర్మాసంను పురస్కరించుకొని ఈ నెల 16వ తేదీ నుండి సంజయనగర్ రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ వ్రతం, శ్రీరామ పట్టాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.